మైటీ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 విపరీతమైన క్రేజ్తో ఊహకందని బజ్తో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే చిరంజీవి గురించే మాట్లాడాలి. సినిమాకు బ్యాక్ బోన్గా మాత్రమే కాదు, కథని నమ్ముకుని వన్ మ్యాన్ షోగా నడిపించేశాడు. 149 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక్కటే ఒక ఎత్తు అనిపించేలా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్ 200% పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంచు పంచులతో కామెడీ టైమింగ్తో కితకితలు పెట్టాడు. లైటర్ మూమెంట్స్తో అస్సలు మిస్ కాని గ్రేస్తో సూపర్ అనిపించాడు. అద్దిరిపోయే ఎనర్జీతో ఫైట్స్ కుమ్మేశాడు. ఓవరాల్గా ఖైదీ నెంబర్ 150 చిరుకి పర్ఫెక్ట్ రీఎంట్రీ సినిమా. ఇక డైరెక్టర్ వివి వినాయక్ కథను కామెడీ ట్రాక్ను బ్యాలెన్స్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా కథ చాలా సింపుల్గా అనిపించే కాంప్లికేటెడ్ పాయింట్. దొంగగా ఉన్న కత్తిసీను జైలు నుండి తప్పించుకుని బ్యాంకాక్ పారిపోవాలని ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ని చూసి ఫ్లాట్ అయ్యి ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. అదే టైంలో ఎవరో ఒకరిని కొందరు చంపపోతే అతన్ని కాపాడుతాడు. కానీ అతను అచ్చం సీనులాగా కనిపించే శంకర్. దాంతో పోలీసుల నుండి తప్పించుకోవడానికి శంకర్ ప్లేస్లోకి ఎంటర్ అవుతాడు సీను. కానీ ఒక సిచ్యువేషన్లో శంకర్ బ్యాక్గ్రౌండ్, అతను పోరాడుతున్న ఆశయం, ఆ ఆశయంతో ముడిపడి ఉన్న వేలాది మంది రైతుల జీవితం గురించి తెలుసుకుని చెలించిపోతాడు. దాంతో శంకర్ స్థానంలో ఉండి ఆ ఆశయాన్ని సాధించడానికి సీను ఏం చేశాడు, శంకర్ ఏమయ్యాడు, చివరికి శంకర్ ఆశయం నెరవేరిందా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమాలో కత్తిలోని డ్రై ఏరియాని కామెడీతో కవర్ చేసి ఫ్యాన్స్కి నవరసాల విందు అందించారు. రత్తాలు సాంగ్లో చిరు డ్యాన్స్కి ఫ్యాన్స్ ఫిదా అయితే, అమ్ముడు సాంగ్లో స్టెప్స్కి ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఈ సినిమాలో వేణ స్టెప్ వేసి పాత రోజులు గుర్తు చేశాడు బాస్. ఇక గరానా మొగుళ్ళలోని డైలాగ్స్, చిరు ట్రేడ్ మార్క్ ఎక్స్ప్రెషన్స్కి ఆడియన్స్ అంతా గోలగోల చేశారు. కాజల్ కేవలం 3 పాటలు 2 సీన్స్లోనే కనిపించే పాత్రకి పరిమితమైనా కూడా తన ఇంప్రెషన్ నిలుపుకుంది. అల్ట్రా గ్లామర్ లుక్తో కనువిందు చేసింది. గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. బ్రహ్మి ఈ సినిమాతో మళ్ళీ నవ్వులు పూయించాడు. చిరు బ్రహ్మి అలీల మధ్య వచ్చే సీన్స్ మెప్పించాయి, ఫుల్గా నవ్వించాయి. చిరు రెండో పాత్రలో కొంచెం డల్నెస్ కనిపించినా కూడా మిగతా ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడంతో సినిమా గ్రాఫ్ పెరుగుతూ పోయింది. పాటలతో రఫ్ఫాడించిన డిఎస్పి ఆర్ఆర్తో అల్లాడించాడు. స్క్రీన్పై కనిపించి అలరించాడు. రామ్ చరణ్ చిరంజీవి కలిసి కనిపించి గ్రేస్ఫుల్తో కుమ్మేసిన మూమెంట్ సినిమాకి ఒక హైలైట్. జబర్దస్త్ బ్యాచ్కి మంచి వేషాలు దక్కాయి. పోసాని జేపీల పంచింగ్ కామెడీ బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. కొణిదెల ప్రొడక్షన్ వాల్యూస్ మెగా రేంజ్లో ఉన్నాయి. పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్, వేమారెడ్ల పెన్ పవర్ చిరు నుండి డెలివర్ అవ్వడంతో పీక్స్ అనిపించింది. ఓవరాల్గా సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ చిరు మార్క్ మ్యాజికల్ ఎంటర్టైనర్ ఖైదీ నెంబర్ 150. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్, బట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.